दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब की उम्मती है। खुदा का वास्ता हमसे रहम का भला फरमा। आप चले जाएं, उधर फिलिस्तीन भी चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। ऐ रब्बे काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है। ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఇక భారత్ వరుస దాడులతో పాకిస్తాన్ నేతలు గుబులు కూడా మొదలైంది. నిన్న మొన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకీ అధికారులు భారత్ దెబ్బకు తోకముడిచారు. ఇంకా భారత్ ను కవ్విస్తే ఎక్కడ ఎప్పుడు దాడులు చేస్తారో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారత్ తో యుద్ధం వద్దు, తమను రక్షించండి అంటూ పాక్ ఎంపీ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం సహా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లో తీవ్ర భయం వాతావరణం నెలకొంది. భారత్ మరో దాడికి దిగవచ్చన్న ఆందోళనతో పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎంపీ తాహిర్ ఇక్బాల్ కంటతడి పెట్టారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పార్టీకి చెందిన ఆయన అల్లాహ్ మన హిఫాజత్ చేయాలి అంటూ పార్లమెంట్లో భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. భారత వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సహా చాలా మంది కీలక నాయకులు భయంతో ఉన్నారు. నిన్న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అనేక ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పై ప్రతీకార దాడికి ప్రయత్నించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించిన అది విఫలమైంది. పాకిస్తాన్ మొత్తం 15 భారతీయ నగరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 7 నగరాలు పంజాబ్ కు చెందినవిగా గుర్తించబడ్డాయి. ఇక పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన కొన్ని మిసైళ్లను భారతదేశం S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సాయంతో ఆకాశంలోనే ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ కు మరో గట్టి దెబ్బ తగిలినట్లయింది. అయితే ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య మరింత యుద్ధ ఘర్షణలు నెలకొనే పరిస్థితులు ఉన్నందున పాక్ పై భారత్ దాడి చేస్తే తమకు వచ్చే నష్టాన్ని ముందే పసిగట్టిన ఎంపీ తాహిర్ ఇక్బాల్ భారత్ తో యుద్ధం వద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో పాకిస్తాన్ ఆర్మీలో తాహిర్ ఇక్బాల్ పనిచేసినట్లుగా తెలుస్తోంది.